హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ 71 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది, 24,770. సో ఈ రోజు మనకి లోయర్ లెవెల్లో మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. మనం గతంలో కూడా చాలా సార్లు అనుకున్నాం, ఏదైనా లోయర్ లెవెల్లో మనకి ఒక కీ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది, మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు. ఇప్పుడు మన కీ లెవెల్ వచ్చి 24,440. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనకి ఏదైనా డిప్ వస్తే అది బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం మనం నిన్న కూడా అనుకున్నాం 24,650 సపోర్ట్ అని. ఈ రోజు అక్కడే సపోర్ట్ తీసుకుంది. సో అక్కడే సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి హైయర్ లెవెల్ కి వెళ్ళింది. 24,654 లో ఈ రోజు. సో అక్కడి నుంచి స్ట్రాంగ్ మూమెంటం తీసుకుంది 24,770. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ మనం గతంలో అనుకున్నాయే 24,850 నుంచి 24,950. ఈ 100 పాయింట్స్ జోన్ ని కవర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయని నిన్న వీడియోలో కూడా అనుకున్నాం. అదే కంటిన్యూ అవుతుంది, అదే సెనారియోతో మనం ముందుకు వెళ్ళొచ్చు. ఏదైనా డిప్ ఇస్తే మళ్ళీ అగైన్ మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ సేమ్ 24,650 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా అది బ్రేక్ అయితే మాత్రం 24,530 నెక్స్ట్ సపోర్ట్, తర్వాత 24,440 మన కీ లెవెల్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటాయి. రెసిస్టెన్స్ మాత్రం ఈ రెండు లెవెల్సే 24,850, 24,950. సో లెవెల్స్ ప్రకారం మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది. సో లాస్ట్ 1 అవర్ లో ఈ ఆప్షన్ ఎక్స్పైరీ మూవ్ కూడా కనిపించింది, ఎందుకంటే లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకుంది. సో ఎగ్జాక్ట్లీ వీక్లీ పివోట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఈరోజు. అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీగా వెళ్ళింది. సో ఆల్మోస్ట్ మనకి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఈ రోజు హై చూస్తే 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఓవరాల్ గా మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నప్పుడు మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. సో మంచి స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో అది మనకి ఆపర్చునిటీ లాగా తీసుకుంటే ఈ రోజు మంచి లాభం వచ్చి ఉంటుంది ఇంట్రాడేలో. అయితే ఒకటి ఇప్పుడు చూడాల్సింది ఈ రోజు హై. ఈ రోజు హై వచ్చి 50,772. సో ఆల్మోస్ట్ 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అది. ఈ రోజు హైని బ్రేక్ చేస్తే మాత్రం నిన్నటి హైని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 51,025 దాన్ని కూడా క్రాస్ చేస్తే 51,380. సో 51,025 ని క్రాస్ చేసి పైకి వెళ్తే 51,380. ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా సపోర్ట్ లెవెల్స్ ఇవే ఉంటాయి, 50,335, దాని తర్వాత 50,270 కీ లెవెల్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్. ఎల్టీ ఫుడ్స్ లో స్ట్రాంగ్ మొమెంటం కనబడతా ఉంది. ఈ రోజు కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది, 3.8% పాజిటివ్ లో క్లోజ్ అయింది 353 దగ్గర. నిన్న ఒక డోజీ క్యాండిల్ వచ్చింది, ఆ డోజీని ఈ రోజు బ్రేక్ చేసింది. అది మనకు ఒక బయింగ్ ఆపర్చునిటీ. జనరల్ గా ఇట్లా డోజీ క్యాండిల్ వచ్చి దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఒక మంచి స్ట్రాంగ్ ర్యాలీ ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 365 దగ్గర ఉంటుంది. సో దాన్ని కూడా క్రాస్ చేస్తే మాత్రం 385 వరకు అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకటి, ఇది ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే, రేపు ఇంట్రాడేలో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ. ఈ డోజీ క్యాండిల్ కన్నా లోని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు, అది 333. సో అది మన స్టాప్ లాస్ అనుకుంటే 365 అండ్ 385 రెండు లెవెల్స్ మనకి ప్రాఫిట్ బుకింగ్ ఏరియాస్ లాగా తీసుకోవచ్చు. ఇది ఎల్టీ ఫుడ్స్. దాని తర్వాత జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కూడా స్టాక్ వచ్చి జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఒక ర్యాలీ తర్వాత స్మాల్ డ్రాప్ ఇచ్చింది. సో ఈ ప్యాటర్న్ మనకి చాలా ఇంపార్టెంట్. వన్స్ ఈ ప్యాటర్న్ బ్రేక్ అయింది కాబట్టి ఇది ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇప్పుడు 646 దగ్గర క్లోజ్ అయింది ఈ రోజు. ఆల్మోస్ట్ మనకి 3 days ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో దాని మొత్తాన్ని ఈ రోజు ఒక్కరోజే ఎన్గల్ఫ్ చేసింది. ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనం టెక్నికల్ గా ఇది రెసిస్టెన్స్ ఏరియా, కాకపోతే ఇప్పుడున్న మొమెంటం ప్రకారం చూస్తే దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళొచ్చు. మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ చూసుకుంటే ఇది ర్యాలీ, ఒక డ్రాప్, తర్వాత ఎక్స్టెన్షన్. ఈ 660 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది, కానీ ఇప్పుడున్న మొమెంటం ప్రకారం చూస్తే దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. నెక్స్ట్ 685 వరకు అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు. అయితే దీంట్లో ఇప్పుడు 646 ఇంట్రాడేలో ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి. ప్రీవియస్ గా నిన్నటి లోని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు.
624 రూపీస్ నిన్నటిలో. దాన్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక బిజినెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్న ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్. ఈసారి బెంగళూరు వేదికగా అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్. వాల్యూ ఇన్వెస్టింగ్, ఇన్వెస్టర్ సైకాలజీ, ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టింగ్ అంశాలపై లోతైన విశ్లేషణ. బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అద్భుత అవకాశం. ఎగ్జిట్ వ్యూహాలు నేర్పించబోతున్న ఆర్పి గారు. సెప్టెంబర్ 1వ తేదీన హోటల్ ఆట్రోయిస్ట్ బిజినెస్ లో మెగా వర్క్ షాప్. రిజిస్ట్రేషన్ కు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి. వివరాలకు 9966386464 లేదా 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.